ఇక ఏళ్లు గడుస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు లక్షల్లో ఉన్నారు. బాధితులు కట్టిన అగ్రిగోల్డ్ బాండ్స్ కూడా గడువు దాటిపోయి కొన్నేళ్లవుతోంది. బాధితులకు చెల్లించాల్సిన సొమ్ముకు జవాబు చెప్పే నాదుడే కరువయ్యాడు. తమకు రేవంత్ సర్కార్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కాయ కష్టం చేసి రూపాయి పోగేసుకొని అగ్రిగోల్డ్ సంస్థకు రోజువారీగా, నెలవారీగా, తర్వాత సంవత్సర వారీగా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటూ తమ జీవితానికి ఉపయోగపడదనుకున్న ఆ నగదు మొత్తం కూడా 1995 నుంచి మొదలుకొని నేటి వరకు కూడా అగ్రిగోల్డ్ సంస్థకు డబ్బులు కట్టినటువంటి బాధితులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో బాధితులంతా కూడా లబోదిబో అంటే మొత్తుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే ఘటనపై అంటే అగ్రిగోల్డ్ కట్టిన తర్వాత అవన్నీ కూడా ఒక్కసారిగా ల్యాప్స్ అయిపోవడం జరిగింది. వాటికి ఇచ్చిన బాండ్స్ కూడా గడువు ముగిసిపోయింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇదే సమస్యపై పలుమార్లు అధికారులకు లేదా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లినా కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్నారు ఖమ్మం నగరంలో ఉన్న బాధితులు. మరోవైపున మాత్రం ఇదే వివాదం ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ఒక సమీక్షలో ఉన్న నేపథ్యంలోనూ ఈ యొక్క సమస్య సత్వరమే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఇక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి. కాయ కష్టం చేసి రూపాయి పోగేసుకున్న నగదంతా కూడా తమకు ఇప్పించాలి. కనీసం మేము కట్టిన డబ్బులు మొత్తం కూడా ఏమైపోయినా తెలియని పరిస్థితి ఉంది. సుమారు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం కొన్ని లక్షలాది మంది కూడా బాధితులు ఉన్న నేపథ్యం అయితే ఉంది. కోట్లాది రూపాయలు ఇక అంటే నెలవారీగా, రోజువారీగా కట్టిన డబ్బులన్నీ కూడా నేటి వరకు కూడా ఆ లబ్ధిదారులకు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపై న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని విన్నవించిన నేపథ్యం ఉంది. మనకు దీనికి సంబంధించి బాధితులు ఖమ్మంలో ఉన్నారు. మాట్లాడు చూద్దాం ఒకసారి. చెప్పండి, మీరు అసలు ఎప్పుడు కట్టారు? మీరు కట్టినప్పుడు మీకు అసలు అప్పుడు ఏమని చెప్పారు అగ్రిగోల్డ్ ఒక ఏజెన్సీ? నేను కట్టింది 2011 అండి. కట్టింది 2015 వరకు ఇవి ఎక్స్పైరీ అయ్యి ఇది దాన్ని అయిపోయి మనకి డబ్బులు రిటర్న్ వస్తాయని కట్టాము దీన్ని. అయితే నేను టీవీ మెకానిక్ అండి. నేను టీవీ మెకానిక్ సెల్ ఫోన్ రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే కొద్దిగా దాచుకొని పిల్లగాళ్ళ చదువులకు కానీ దేనికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి కట్టడం జరిగింది. మా పిల్లగాళ్ళ చదువులు కూడా అయిపోయినాయి. అయినా కూడా ఇంతవరకు దీని నుంచి అయితే ఎటువంటి బాధ్యులు ఎవరు బయటికి రాలేదు. ₹1 కూడా వెనక్కి అయితే రాలేదు. ఇది కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాలాంటి వారు చాలామంది ఉన్నారు, వారికి తగు న్యాయం చేయగలని కోరుకుంటున్నామండి. సో మొత్తంగా చూసుకుందాం. మరో అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తన భవిష్యత్తుకు పనికొస్తుంది, తన స్కూల్ ఫీజు కావచ్చు, కాలేజీ ఫీజు పనికొస్తుందని చెప్పి కట్టిన తర్వాత వాళ్ళకు చివరకు అగ్రిగోల్డ్ ఈ యొక్క ఏదైతే ఈ అగ్రిగోల్డ్ సంస్థ నుంచి వచ్చినటువంటి ఈ బాండ్స్ ఉన్నాయే తప్ప ఇంతవరకు వీటికి సంబంధించి ఇంతవరకు కూడా ₹1 కూడా రాలేదని చెప్తున్న నేపథ్యం అవుతుంది. వీళ్ళు కట్టడం కూడా 2012లో కట్టారు, కానీ ఇంతవరకు 2012 కట్టిన 2015లో ఇదంతా ల్యాప్స్ అయిపోయింది. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేయడం కూడా జరిగింది కొన్ని వేల రూపాయలు, కానీ ఇంతవరకు వీళ్ళకి న్యాయం జరగలేదని చెప్తున్న నేపథ్యం అవుతుంది. మీరు ఎంత కట్టారు? అసలు మీకు వీళ్ళు దాచుకోవడం గల కారణం ఏంటి దీంట్లో? ఇది మా పేరెంట్స్ చదువుల కోసం, కోచింగ్ల కోసం, మా ఫ్యూచర్ బాగుండాలని చెప్పి కష్టపడి దాచారు, కానీ ఇలా ఇద్దని అనుకోలేదు. కనీసం ఆల్మోస్ట్ 10 years అవుతుంది ఇది ఇప్పటి వరకు మాకు రాలేదు. దానివల్ల మేము అప్పులు చేసుకోవాల్సి వచ్చింది, చదువు కోసమైనా దేనికోసమైనా, కోచింగ్ల కోసం. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాం. సో అమ్మ, మీరు చెప్పండి, మీరు అసలు ఏం పని చేస్తారు? మీరు చేసే పనికి మీరు ఎంత కట్టారు? ఆ రోజు మీరు ఏ ఉద్దేశంతో కట్టారు? మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తాను. నేను రోజుకు ₹10, నెలకు 300 దాచుకొని నేను కట్టుకున్నా. మా ఇద్దరు పిల్లలు చదువు కోసం పనికొస్తాయని కట్టా. ఇప్పుడు వరకు ₹1 రాలేదు. ఒకసారి తీసుకున్నా, మంచిగా ఇస్తున్నారని తీసుకున్నా, మళ్ళీ కట్టా. అది ఒక 6 నెలలు అయితే అయిపోద్దనంగా ఇవన్నీ అయిపోయినాయి. మాకు 9 సంవత్సరాలు అవుతుంది, ₹1 కూడా రాలేదు. చాలా చోట్ల అడిగినాము, వదిలేసినాము. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరెంత కట్టారు? మేము 10 కట్టినాం. ఆటో తోలుతాం మాటడు. మేము 12 సంవత్సరాలు అయింది. వస్తాయి అంటాను, రాకుండా అయింది. పిల్లల కోసమే అవి కూడా ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాం. అమ్మా, మీరు ఎంత కట్టారు? నువ్వేం పని చేస్తావు? అసలుకి 2 ఇళ్లలో పని చేస్తా అండి. మా మూగి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెళ్ళికి వస్తాయని నేను వేసాను. 2-3 సార్లు వేసినాం, మంచిగానే ఇచ్చారు. లాస్ట్ మూమెంట్లో డబ్బులు వచ్చే టైంలో ఎత్తేసారు. మరి మా ఆయన గారికి ప్యారసిస్ వచ్చింది, మాకు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పిస్తారేమో అని మేము ఆశపడుతున్నాం. కొత్తగా వచ్చారు కాబట్టి మాకు చేర్పించిన వాళ్ళకి ఎంతోమంది ఎన్నోసార్లు అడిగా, మేము కనుక్కొని చెప్తాం అక్కయ్య అని అన్నారు అబ్బాయి గారు. ఇక దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
సో మీరు మరో విషయం చూసుకోవచ్చు మనతో పాటు, అంటే దీనికి సంబంధించింది చాలా అగ్రిగోల్డ్కి సంబంధించిన ఏజెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. తను కూడా సర్వం కోల్పోయాను, నేను ఈ యొక్క ఏజెంట్ చేరక మునుపు తన జీవితం ఒకలా ఉంది, తర్వాత ఇట్లా ఏజెంట్కి చేరిన తర్వాత మరలా నేను ఈ బాధితులు ఇంటి మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం కూడా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా అప్పులు పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇంకా న్యాయం చేయాలని చెప్పిన కోరుతున్న నేపథ్యం ఉంది. ఏం పేరు మీ పేరు, మీరు ఎంతమంది జరిపించారు? నా పేరు జిలాని అండి. నేను 96లో అగ్రిగోల్డ్ ఏజెంట్గా ఉన్నానండి. అగ్రిగోల్డ్ ఏజెంట్గా చేశాను. ప్లస్ చాలా వరకు అందరికీ ఇప్పించాను. అంతా బాగానే నడిచింది కొంతకాలం వరకు. చివరిలో మరి ఏం జరిగిందో తెలియదు. అది కేసులు అయినాయి. తర్వాత కస్టమర్లంతా గగ్గోలు చేశారు, బాగా ఇబ్బంది అయింది. నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. నేను అందరికీ రసీదులు ఇచ్చాను, బాండ్లు అందరి ముందరే ఇచ్చేసాను. అందరికి బాగానే ఇప్పించాను. కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళంతా ఊటికి వెళ్ళి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. పరిస్థితి బాగాలే కట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా. పిల్లల పెళ్ళికి, పిల్లల చదువుల కోసం వాళ్ళు కట్టుకున్నారు పాపం. కాకపోతే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, మారిపోయినాయి అన్ని, కానీ ఎవరు ఏ న్యాయం చేయలేదు సార్. కాకపోతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ యొక్క ప్రాబ్లం కొద్దిగా తొందరగా నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మొత్తానికైతే చాలా వరకు అంటే ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? అప్పుడు ఏజెంట్ ఉన్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఏజెంట్ ఈ ఇష్యూ బయట కేసులు దాకా మీ మీదకి ఇంటి మీదకి వచ్చి ఒత్తిడి తీసుకురావడం తర్వాత మీ జీవనస్థాయి విధానం ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? అప్పుడు ఏజెంట్గా ఉన్నప్పుడు బాగానే మంచిగా అనిపించిందండి, బాగానే చేసాం, అంత బాగానే. కానీ ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పిన తర్వాత అందరి పరిస్థితి రోడ్డున పడిపోయిందండి. అందరి పరిస్థితి రోడ్డున పడిపోయి నేను సెక్యూరిటీ గార్డ్గా చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. మిగిలిన వాళ్ళకి కొంతమందికి వెళ్ళాక రికార్డ్ దగ్గర ఒక్కాలని పరిస్థితి వాళ్ళది కూడా. వాళ్ళు కూడా డబ్బులు ఇప్పిస్తే నాకు కూడా కొద్దిగా న్యాయం కొద్దిగా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మీరు ఎంతమంది జరిపించారు? దాదాపుగా ఒక 200 మంది. మీరే టాప్ ఉన్నారో టాప్. సో మొత్తంగా చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే డైలీ వేజ్ వర్కర్స్ ఒకవేళ ఒక ప్రాంతంలో కూలి పని, ఇళ్లలో పని, లేదా పాన్ డబ్బాలు, లేదంటే హోటల్లో పని చేయటాలు, లేదా టైలరింగు, లేదా ఇంకా ఇతర చిన్న చిన్న సామాన్య జీవితం జీవించేటటువంటి యొక్క లబ్ధిదారులంతా కూడా ఈ అగ్రిగోల్డ్ కనుక సాయంకాలం వేళలో ఒక ఏజెంట్ ద్వారా ఒక ఇల్లు తిరిగి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 రూపాయల నుంచి మొదలు పెట్టుకొని 100 రూపాయలు, 1000 రూపాయల వరకు అట్లా డైలీ వేజ్గా కలెక్షన్ చేసుకుంటూ అగ్రిగోల్డ్లో వాళ్ళు లబ్ధిదారులుగా చేరారు. మొత్తానికైతే ఆ చేరిన తర్వాత 1995 నుంచి స్టార్ట్ అయిన అగ్రిగోల్డ్ వ్యవస్థ తర్వాత రాను దివాలా రూపంలో దివాలా తీసే విధంగా అదంతా పతనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంతవరకు అది కోర్టులోకి వెళ్ళిపోయింది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఇంతవరకు బాధితులకు, ఆ లబ్ధిదారులకు కనీసం ఇలాంటి నగదు చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం జరగడంతో సంవత్సరాలు గడుస్తుంది, ప్రభుత్వాలు మాత్రం కూడా మాకు న్యాయం జరగట్లేదు అంటూ ఆవేదన చేసిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి రేవంత్ సర్కారు ఇప్పటికైనా ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులపై దృష్టి కేంద్రీకరించి టోటల్గా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.